హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. మీరంతా బాగుండరా? మేము కూడా బాగుండము. ఈరోజు మా ఛానల్లో నేను చేయబోయే వంట ఏంటంటే పుల్ ఫిష్ ఫ్రై. సూపర్గా ఉంటుంది తినటానికి. ఫుల్ ఫిష్ అంటే పెద్ద ఫిష్ కట్ చేయకుండా. ఆహా, అది వేరు. ఎన్నో రకాలు చేస్తారు కదా. ఇంత పెద్ద ఫిష్లు కూడా చేస్తారు కొంతమంది. మంచిపోయి ఇంత ఫిష్ పుల్ ఫిష్ ఫ్రై సూపర్గా ఉంటుంది. నేను చేసి చూపిస్తాను. వేసుండ పొయ్యి మీద వేసుండ అవుతూనే ఉంది. అది సన్నగా మంచిగా మగ్గుతుంది. మేము మీకు వెల్కమ్ చెప్తుండం. సరే తక్కువ కామెంట్స్ అవుతాయి మమ్మీ. చదువున్నాను. అంజి బాబు గారు కామెంట్ పెట్టారు మమ్మీ. అక్క మీ మనసులాగా మీ వంట సూపర్. థ్యాంక్ యూ అంజి బాబా. అంజి బాబు థ్యాంక్ యూ. పద్మప్రియ గారు కామెంట్ పెట్టారు, మీ సారీ చాలా బాగుందండి బాలగారు, వీడియో చాలా బాగుందండి, ఇంటికి సబ్స్క్రైబర్స్ వచ్చారు, సో హ్యాపీగా ఉంది నవీన్ గారు. థ్యాంక్ యూ అండి పద్మప్రియ గారు. శ్రీ లక్ష్మీ కుర్రా వారు కామెంట్ పెట్టారు, వా వీడియో అదర్స్ బ్రో సూపర్ ఫ్యామిలీ, వచ్చిన వారు కూడా సూపర్గా మాట్లాడారు. అవును, వాళ్ళు కూడా మంచిగా మాట్లాడారు మమ్మీ, మంచిగా సబ్స్క్రైబ్ మాట్లాడారు. అంకుల్ ఆనందం సూపర్ బ్రో, నువ్వే డాడీ, నువ్వు చాలా సంతోషపడ్డావు కదా, అది చాలా సూపర్ అంట. మీ మమ్మీ మీరు కలిసి మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటూ, వెరీ బ్యూటిఫుల్ వీడియో, చాలా అంటే చాలా బాగుంది బ్రో, మీ వాయిస్ సూపర్. తప్పకుండా చేస్తామండి మంచి మంచి వీడియోలు. మీరు మమ్మల్ని ఇట్నే ముందుకు తీసుకుపోండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలా మంచిగా. మీ ఇంకొకరు కామెంట్ పెట్టారు, రాజేష్ అనుముల, ఫేమస్ యూట్యూబర్ మమ్మీ, మన సబ్స్క్రైబర్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ యూట్యూబర్ అండ్ చాలా మంచోడు మమ్మీ. చూపిస్తా డాడీ. కామెంట్ పెట్టాడు, సీయింగ్ ఫస్ట్ టైం యూట్యూబ్ ఇన్ యూట్యూబ్ ఆంటీ, ఇంత మంచిగా సబ్స్క్రైబర్ ని చూసుకుంటున్నారు, బెస్ట్ యూట్యూబర్ అంట నువ్వు. థ్యాంక్ యూ అండి రాజేష్ గారు, థ్యాంక్ యూ మమ్మీ. తర్వాత యాక్చువల్లీ ముఖ్యంగా మొన్న మనకి ఇంటికి వచ్చారు కదా సబ్స్క్రైబర్స్, సుమా గారు, వాళ్ళకి థ్యాంక్ యూ అనేసి కామెంట్ పెట్టినందుకు. యాక్చువల్లీ వాళ్ళు ఇది మేము చెప్పాలి, మీ ఇంట్లో చాలా బాగున్నాము, మమ్మల్ని చాలా చక్కగా స్వీకరించారు మరియు చాలా బాగా చూసుకున్నారు, వి లవ్ ద ఎంటైర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్నారు. నేనేం చెప్పాలి? వెల్కమ్ సుమా, పూర్ణిమ, సుమలత, పూర్ణిమ. ఇంకొకరు మమ్మీ, చాలా కామెంట్స్ వచ్చినాయి, మేము తలకాయ కూర అడిగాం కదా మీరు చేయలేదు, కవిత గారు కామెంట్ పెట్టారు. చేస్తానమ్మా, మొన్న ఆదివారము సబ్స్క్రైబర్లు వచ్చారు కదా, నెక్స్ట్ ఆదివారం చేస్తా. ఈ మధ్యలో తలకాయ దొరకదురా, మీరేం కోపడు కాకండి. స్టార్ కవితనే కాకుండా ఇంత ముందు కూడా ఆల్రెడీ ఒకరు అడిగారు తలకాయ కూర చేయమని, మేక తలకాయ కూర. దానికి ముందు కూడా ఇంకొకరు అడిగారు. అవును, కానీ సారీ, ఎందుకంటే 2 సార్లు చేయలేకపోయినాము. ఈ పోయిన వారం సండే చేద్దాం అనుకుంటే సబ్స్క్రైబర్ని ఇన్వైట్ చేసామన్నమాట, ఇంటికి వచ్చి భోజనం తినిపోండి అని. సో వాళ్ళకి తలకాయ కూర నచ్చుదని తప్పక మేము మటన్ బిర్యానీ చేయాల్సి వచ్చింది, లేదంటే పోయిన వారం అయిపోయిండేది. కానీ వచ్చే వారం తప్పకుండా మేక తలకాయ కూర చేసేసి మీకు చూపిస్తాం. రాధిక గారు కామెంట్ పెట్టారు, మమ్మీ నీ కన్నడ చూసి వాళ్ళది కూడా మాది కూడా కన్నడ అనేసి కామెంట్ పెట్టారు. రాధిక జీ, మాది కర్ణాటక దేవే క్యాంప్ అంట, బిర్యానీ సూపర్ ఆంటీ అని పెట్టారు రాధిక గారు. థ్యాంక్ యూ అండి రాధిక గారు. కన్నడలో చెప్పు. ಧನ್ಯವಾದಗಳು ರಾಧಿಕಾ ಗಾರು. ಥ್ಯಾಂಕ್ ಯು ರಾಧಿಕಾ ಮೇಡಮ್, ನಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಬರಲ್ಲ, ನಿಮ್ಮ ಥರ ತಪ್ಪಾಗ್ತದೆ, ಏನು ಬೇಜಾರು ಮಾಡ್ಕೋಬೇಡ್ರಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಮ್ಮ ಅಪ್ಪಗೆ ಚೆನ್ನಾಗಿ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಾರೆ ನಮ್ಮ ಅಪ್ಪ ಅವರು, ಆದರೆ ನಮ್ಮ ಅಮ್ಮ ಅವರು ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ. ಮಾತಾಡ್ತೀನಿ, ದೊಡ್ಡದವ್ರ ಮಾತು ಎಲ್ಲ ತಪ್ಪಾಗ್ತದೆ ಅಂತ ಸ್ವಲ್ಪ ದಿಗ್ಲು ಮೇಡಮ್, ಅಷ್ಟೇ. ನಮ್ಗೆ ಬರ್ತದ ಅಷ್ಟೇ, ನಿಮ್ಮ ಥರ ಬರಲ್ಲ. ನಮ್ಮ ಮನೇಲಿ ಫಸ್ಟ್ ನಮ್ಮ ಅಕ್ಕಗೆ ಒಳ್ಳೆ ಕನ್ನಡ ಬರುತ್ತೆ, ಆಮೇಲೆ ನನಗೆ, ಆಮೇಲೆ ನಮ್ಮ ಅಪ್ಪಗೆ, ಆಮೇಲೆ ನಮ್ಮ ಅಮ್ಮ ಲಾಸ್ಟ್. ಅದೇ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂತಾರೆ ಚೆನ್ನಾಗಿ. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂತಾರೆ, ಅರ್ಥ ಆಗ್ತದೆ, ಹೇಳಕ್ಕೆ ಬರಲ್ಲ ಮೇಡಮ್. ಹೌದು, ಕನ್ನಡ ಎಲ್ಲ ಅರ್ಥ ಆಗ್ತದೆ, కన్నడలో స్పష్టంగా మాట్లాడడానికి బరల్ల. అవుదమ్మా. విజయలక్ష్మి గారు కామెంట్ పెట్టారు, మమ్మీ బాలగారు మీ ఫేస్ చాలా కలగా ఉంటుంది, ఫ్రీగా ఉండి ఉన్నట్లు మాట్లాడతారు, ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ అండి, ఇలాగే ఉంటానమ్మా విజయలక్ష్మి గారు. మమ్మీ హోమ్ తల్లా అనే వారు కామెంట్ పెట్టారు, మమ్మీ మేడం బిర్యానీ సూపర్ అని పెట్టారు. కానీ అలాగే ఇంకో కామెంట్ పెట్టారు, చికెన్ కర్రీ పెట్టండి ప్లీజ్, అంటే బిర్యానీ రోజు చికెన్ కర్రీ చూపించలేదు మనం, అది పెట్టండి అన్నారు. చూపిస్తాను నెక్స్ట్ టైం చూపిస్తాను. ముఖ్యంగా పావని కామెంట్ పెట్టింది, ఏమని? అది బిర్యానీ కాదు, అది ఆకుకూరే. అవునా, ఆకుకూరేనా? పావని, మన పావనే. ఓహో, చిట్టి డాడీ కనిపెట్టిండు. సో ఐ అగ్రీ విత్ యూ అన్న, కొత్తిమీర అండ్ పుదీనా లీవ్స్ అంటే ఆకుకూరలే కదా. అవును, ఆకుకూరలేనమ్మా. ఇంకో ముఖ్యమైన కామెంట్ సత్యకాంత్ గుమ్మడి గారు కామెంట్ పెట్టారు, నవీన్ ఇవాళ సబ్స్క్రైబర్లు వచ్చారు కదా మీ ఇంటికి, మీరు యూట్యూబ్ పెట్టినా కూడా ఎప్పుడు వీళ్ళు వచ్చినంత తర్వాత ఉన్న హ్యాపీగా ఎప్పుడు కనిపించలేదు, మీ నాన్నగారు చాలా హ్యాపీగా కనిపించారు నవీన్. నువ్వే మాట్లాడు. అంటే మనం యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా ఎవరు ఎప్పుడు ఇంత సంతోషంగా కనిపించలేదు కానీ ముఖ్యంగా డాడీ మాత్రం సబ్స్క్రైబర్లు ఇంటికి వచ్చి భోజనం చేసిపోయిన టైంలో
డాడీ మాత్రం చాలా సంతోషపడ్డాడు అనేసి వాళ్ళు కనిపెట్టిండ్రు సత్యకాంత్ గుమ్మడి గారు. సత్యకాంత్ గుమ్మడి గారు థ్యాంక్ యూ. మమ్మీ ముఖ్యంగా కామెంట్ ఫరూక్ గారు కామెంట్ పెట్టారు. హాయ్ బాలా ఆంటీ, మా ఫ్యామిలీలో అందరూ మీ వీడియోస్ చూస్తారు, ఎస్పెషల్లీ మా అమ్మ. మా అమ్మకి హాయ్ చెప్పండి. హాయ్ అమ్మా. హాయ్ ఫరూక్ గారు, మీకు మీ అమ్మగారికి హాయ్. మీ అమ్మగారికి మీకు హాయ్. సత్యకాంత్ గారు కామెంట్ పెట్టారు ఆల్రెడీ, మనకని ఫుల్ పెట్టలేదు, 2 సార్లు పెట్టారు. అయినా ఫేస్ చాలా బాగుంది నవీన్, మీ మదర్ నువ్వు కూడా హ్యాపీనే, కానీ మీ నాన్నగారు ఫేస్ చాలా హ్యాపీగా ఉంది. మొన్న చాలా సంతోషించున్నావు కదా రెడీ వాళ్ళు వచ్చినందుకు, దాని గురించి వాళ్ళు కామెంట్ పెట్టారు. మన మామూలే కానీ నువ్వు చాలా హ్యాపీ అయినవు అని చెప్పింది. మల్లాద్రి గారు కామెంట్ పెట్టారు. మటన్ బిర్యానీ సూపర్ నవీన్, అరిటాకులో వడ్డించుంటే చాలా బాగుండేది అనిపించింది, కలర్ఫుల్గా ఉంది బిర్యానీ సూపర్. మన అరిటాకులోనే పెట్టి ఉండాల్సింది. పెడదాం ఈసారి ఎవరైనా వచ్చినప్పుడు. నిజం చాలా బాగుండేది అరిటాకులో పెట్టుంటే. ఓకే అండి, నెక్స్ట్ టైం అరిటాకులో పెడతాం, అలాగే ట్రై చేస్తాం. స్టార్ కవిత వ్లాగ్స్ వారు కామెంట్ పెట్టారు. మమ్మీ హాయ్ బాలా గారు, ఎలా ఉన్నారు? బాగుండమండి. మా పిల్లలు మీ వీడియోస్ తప్పకుండా రోజు చూస్తున్నారు, ఎప్పుడైనా రండి మా ఇంటికి, మేము ఉండేది తిరుపతిలో. సరేనండి వస్తాంలే. మీరు తీపు తినకూడదు కదా పాపం. అవును. బెంగళూరు మీరు ఎప్పుడైనా ఒకవేళ బెంగళూరు వస్తే తప్పకుండా మీరు రండి, నాకు ఇక్కడ కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ ప్రతి ఒక్కరు చదువుతుంటాం కాబట్టి రిప్లై ఇస్తాము. మేమేమైనా తిరుపతి వస్తే మేము కలుస్తాం. ఓకే డాడీ. మేమేమైనా తిరుపతి వస్తే మేము కలుస్తాం. స్టార్ కవిత వ్లాగ్స్ వాళ్ళు కూడా తలకాయ కూర చేయమని అడిగారు. యాక్చువల్లీ ఏం డాడీ, రజియా భాను గారు కామెంట్ పెట్టలేదా? రజియా భాను గారు కామెంట్ మోస్ట్లీ లాస్ట్ వీడియోకి పెట్టిండ్రు డాడీ. అది ఏ కామెంట్ అంటే, హాయ్ నవీన్, యు ఆర్ వెరీ ప్రిటీ, సేమ్ టు సేమ్ వదిన. నవీన్ నువ్వు రావచ్చు వీడియోలో, నీ వాయిస్ ప్లస్ నువ్వు బాగున్నావు నాన్న నవీన్. ఇది అప్పుడు పెట్టిన కామెంట్. మరి ఆ రోజు చదివినాం లేదు గుర్తులేదు, కానీ ఆ తర్వాత 1 వీక్ అవుతుంది, కానీ ఇప్పటిదాకా మళ్ళీ కొత్త కామెంట్ రాలేదు డాడీ. రజియా భాను గురించి దగ్గర నుండి రాలేదు కామెంట్ ఇంకా. హాయ్ చెప్పు మరి వాళ్ళకి. సుచారిత గారు కామెంట్ పెట్టారు. దిస్ సండే వీడియో లేదా బ్రో, లాస్ట్ సండే వీడియోనే రీఅప్లోడ్ చేశారు, అండ్ మటన్ లివర్ కర్రీ చేసే వీడియో అప్లోడ్ చేయండి ఆంటీ మీ స్టైల్లో అన్నారు. యాక్చువల్లీ సండే వీడియో రీఅప్లోడ్ అంటే యాక్చువల్లీ ఏదో కాపీరైట్స్ ఇష్యూ ఉండి మళ్ళీ రీఅప్లోడ్ చేయడం జరిగింది, కానీ అది సండే వీడియో కాదు, సండే వీడియో వేరే వచ్చింది చూడండి. దాని తర్వాత మటన్ లివర్ కర్రీ చేసే వీడియో అప్లోడ్ చేయమన్నారు, తప్పకుండా నెక్స్ట్ టైం చేసి చూపిస్తుంది మా మమ్మీ. ఓకే. చెన్నా దీప్తి వారు కామెంట్ పెట్టారు, అండ్ వీరే కాకుండా ఇంకొకరు కామెంట్ పెట్టారు, చిల్లీ చికెన్ చేయాలి మమ్మీ. చాలా మంది కామెంట్ పెట్టారు చిల్లీ చికెన్ చేయమని. అవును చెయ్యాలి చిల్లీ చికెన్. రేపు వచ్చే వారం కాక పై వచ్చే వారం చేస్తానండి. మమ్మీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కడ నుండి అంటే తెలంగాణ నుండి వచ్చింది. ఒకరు కామెంట్ పెట్టారు తలకాయ కూర చేయండి అనే కామెంట్ కి ఇంకో రిప్లై ఇది. అదేంటిదంటే, తలకాయ కూరలో మేక కాళ్ళు వేసి వండి అంటే 2 మిక్స్ చేసి చేయండి అంటే మా తెలంగాణ స్టైల్ అన్నారు. అవును అట్నే చేస్తా, నేను చేసేది అదే. అబ్బో 40 years ఇండస్ట్రీ అక్కడ. 40 years తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ మాది. ఏమో ఇప్పుడు వచ్చిన బెంగళూరు, మీరు అక్కడే కాదు, మాకు ఉంది తెలంగాణలో. సో మనందరం తెలంగాణనే, తెలంగాణ వాళ్ళమే. తప్పకుండా మా మమ్మీ చెప్తాను తలకాయ కలిపి వండుతాను. కాళ్ళు తలకాయ 2 కలిపి ఎట్లా వండుతాను వండి చూపిస్తుంది. ఏం పెద్ద టైం లేదు, ఇంకా 3 రోజుల్లో వస్తుంది మీకు, వీకెండ్ వస్తుంది చూసుకోండి. తప్పకుండా చాలా మంది అడిగారు కాబట్టి వాళ్ళు అడిగిన తలకాయ కూర, దాంతోపాటు మీరు అడిగినట్టుగా కాళ్ళు కలిపి తలకాయ కూర 2 కలిపి చేస్తాం. అండ్ ఇంకొకరు అడిగినట్టుగా అరిటాకులు వడ్డించమన్నారు, అది కూడా మల్లాద్రి గారు అడిగినట్టుగా అరిటాకులు వడ్డిస్తాం. ఓకే. కామెంట్స్ అని చదివినండి. నెక్స్ట్ ఏం వంట చేయాలనో మీరు చూసేవారు కూడా కామెంట్ పెట్టండి, సరేనా? నేను చేసే వంటలు మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేరు. నేను చేసే వంటలు మీకు కానీ నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా మంచి వీడియోలు చేయగలను. ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. మనము మంచిగా పిసులు చూడండి, పెద్ద పిసులు, ఫుల్ పిసులు ఫ్రై ఈరోజు. మంచిగా మనం దీన్ని నేను ఉప్పేసి మంచిగా 2-3 సార్లు కడిగి నీట్గా పెట్టుకున్నా. చూడండి ఎట్ట కట్ చేసుకొచ్చినా అన్నీ. సరే మనం ఫస్ట్ మసాలా కలిపి పెట్టుకుందాం, తర్వాత మాట్లాడుతాం అన్నీ. ఫస్ట్ సాల్ట్, మెత్తటి సాల్ట్ మనకు తగినంత చూసుకొని, తర్వాత 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 4 స్పూన్లు దాకా కారం, 2 స్పూన్లు పసుపు, కొంచెం కబాబ్ పౌడర్, కొంచెం ఉన్నది ఫిష్ ఫ్రై మసాలా 1 చిన్న ప్యాకెట్,
తర్వాత ఏం వేద్దామంటే చింతపండు గుజ్జు చిక్కగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఒక 4 స్పూన్లు వేసుకుందాం. మీరు తినే అంత, మీరు ఎంత పులుపు తింటే అంత. మేము కొద్దిగా తక్కువ, మేము తక్కువ తింటాం, మా ఆయన ఎక్కువ తింటాడు. అందుకని ఆయనకి ఏమైనా నిమ్మకాయ బిడ్డ కొట్టాలి. ఒక 4 స్పూన్లు చింతపండు గుజ్జు చేసిన, కొంచెం ఆయిల్, ఓకే. ఇప్పుడు మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. మిక్సీ కాదు, మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాం. తేడా పోయింది. ఏం చేద్దాం, ఇంగ్లీష్ ఏం రాదాయా, ఏదో వాడికి భాషలో అదొకటి వస్తుంటుంది. అవి కూడా వంకర టెంకర వస్తుంటాయి. మనం అవి నప్పుడే పెట్టేస్తుంది. మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, పిస్సులో మంచి ఫుల్ పీస్ ఫ్రై సూపర్గా ఉంటుంది. పట్టిద్దాం మంచిగా. లోపల కొడక మంచి ఘాట్లలో పోయేటట్టుగా, కాట్లు కాదు, కేఏ కాదు, జిఏ. కొంతమంది తెలియక కాట్లు అంటారు. కాట్లా ఏం పాము కాట్లా, ఘాట్లు. ఘాట్లలో కూడా మంచిగా కొనిద్దాం. మంచిగా అనుకుంటే బాగా ఘాట్లలోకి పోద్ది మసాలా. ఇది ఎక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్. ఓకే మా నవీన్ చెప్పిండు అందులోనే వేసి మంచిగా కలిపి పట్టించు అని. కొన్ని చిన్న విషయాలు కూడా కొంతమంది చెప్తేనే తెలుస్తాయి. అన్నీ మనకే తెలుసు అని అనుకోకూడదు. మనకు సగం కూడా తెలియదు. కానీ నీకు తెలుసులే మమ్మీ. నాకైతే సగం కూడా తెలియదు. కానీ కొన్ని విషయాలు బాగా తెలుసు. కొన్ని విషయాలు బాగా తెలుసు, కొన్ని విషయాలు అసలు తెలియదు. ఒప్పుకోవాలా, ఒప్పుకున్న వాళ్ళే గొప్పోళ్ళు. నువ్వు గొప్పదానివే మరి. కరెక్టే కదా. రామారా మళ్ళా నువ్వు అలుగుతూ పలిగిద్దా. నా తోటి వాళ్ళందరికీ చక్కగా రాసి నువ్వు, నాకేమో రాయలేదు అని అలుగుతుంది. ఎందుకు దానికి కూడా రాస్తే సరిపోద్ది. నాకు లేట్ చేసి నువ్వు ఇప్పుడు అలకపోయింది. ఇప్పుడు అలకపోయింది. సరేనండి, నేను ఇంకొకసారి మంచిగా ఘాట్లలోకి మంచిగా నెమ్మదిగా పెడతా. తర్వాత కొద్దిగా 10 నిమిషాలు ఆగి, ఇది మనకు 1/2 అవర్ నానాల. అప్పుడే మంచిగా టేస్ట్గా ఉంటుంది. బాగా మ్యారినేట్ అయ్యి 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుందాం. సరే, నవీన్ కళాయిలు ముట్టియ్యా పెట్టుకుందాం. పిసులు జాగ్రత్త, పాప మొక్క చెయ్యింది. పోద్ది గ్యాస్. సరేనండి, కళాయి కాలింది. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఒక 100 గ్రాములు ఇందులో కూడా వేసుకుందాం. ఇందులో ఒక 100 గ్రాములు. రాబావా రా వచ్చి కాలిని బిల్లు కొడతారు ఎవరో కొట్టినట్టుగా మా ఆయన. మనం కన్ఫ్యూజ్ అవ్వాలి ఎవరు వచ్చిండ్రని. వచ్చేయి బా,
చూడండి చక్కగా కళాయిలు పెట్టుకున్నా, 2 కళాయిలు, ఇందులో ఒకటి అందులో ఒకటి వేసుకుందాం, లేట్ అయిపోద్దని. చూడండి మళ్ళీ వీటికి మంచిగా మసాజ్ చేసుకున్నా, చాలా సేపు చేసుకున్నా. మసాజ్ చేసుకున్నా. మసాజ్ కాదు, మ్యారినేట్. చక్కగా లోపలికి మంచిగా కడుపులోకి బాగా మంచిగా చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ కాగింది, వేసుకుందాం. ఇక్కడ కూడా వేసుకుందాం. ఎస్ లేదు మమ్మీ, డీప్ ఫ్రైకి వేసినంత ఆయిల్ వేసినావు కదా. ఏం కాదు, ఉండాల. ఆ మాత్రం పెద్ద పీసు కదా, ఆ మాత్రం ఉండాల. చక్కగా యాగనిద్దాం, ఆ పక్క ఈ పక్క. కొద్ది వంకర ఉంది మమ్మీ ఈడ. ఏంటి పైకి పొడుగు పట్టలేదు కదా, వంకర అంటే తోక కొద్దిగా పక్కకు ఉంటుంది. చక్కగా నువ్వు. ఓహో చక్కగా, మా నవీన నన్ను ఆట పట్టిస్తుంటాడు. చక్కగా అంటే చక్కగా వంకర ఉందట. వంకర ఉంది, వంకరగా ఎగుద్ది. చక్కగా ఎగదు, వంకరగా ఎగుద్ది. పల్లీలు నూనె అనుకుంటా, గమ్మగమ్మలాడుతుంది పల్లీల వాసన. అవును. బావా తిప్పేయాలరా, పెద్ద సమస్య వచ్చి పడ్డదరా, తిప్పేయాలా. ఇదిగో మంచిగా ఒక పక్క పట్టుకొని మంచిగా గట్టిగా పట్టుకొని. అట్ట కాదు కింద లేస్తుందా, జాగ్రత్త. మరి ఇదే నా చేతికి మళ్ళీ నువ్వు ఆగి. జాగ్రత్త. అది కూకోలేదు కదా, మరి అందుకే తోకను పైకి పోనిస్తే తలకాయ కూకుంటుంది. ఏడు జరపాల. ఓకే చాలు. ఓకే, ఇది కూడా చేయాలి. నేను చేస్తాను. ఎర్రగా వేగింది. ఇంకంత 5 నిమిషాలు అయితే చాలు. ఆ పక్క 5 మినిట్స్ అయితే వేగినట్టే. కమ్మటి స్మెల్. మనం ఇందులోకి ఇది తీసినాక ఈ 2, మరి నలుగురం కదా, నలుగురికి 4 పెద్ద కళాయిలు లేవు బావా. ఉంది, ఒకటి ఉండి సుఖం ఏముంది, 2 ఉండాలి ఒకే సైజులో. అప్పుడు దీంట్లో 2 దాంట్లో వేసి బాగుండు. టిష్యూ అల్లాడి బాధ, బయటికి బాధ లేదు, అక్కడే బాధ. ఇది వేయాలి. ఇది ఫుడ్ పేపర్ బావా, పట్టుకో. పర్వాలంటే. వెయిట్కి ఆ బొమ్మలు వెనక పక్క ఉండాలి డాడీ. ఇట్లా పూనా వామ్మో, 2 చేద్దాం. నాకు హిందీ రాదు బావా. 2 వద్దు మమ్మీ, ఒకటే చాలు. అంతే సరే, పట్టు బావా, చేద్దాం. పట్టుకో. పట్టు. ఎస్. పూర్ణిమ నవ్వుకుంటా ఉంటుంది అని నా చేస్తుంటా కదా. పూర్ణిమ తీసుకురా బావా, ఇది తీసుకురా బావా అంటుంటా. అవునవును, మీ మనసులో మాట వాళ్ళకి అర్థమైపోయింది. అవును. ఇక్కడ పెట్టు సైడ్కి, మళ్ళీ ఇక్కడ వేసినాక పెడతాను, మళ్ళీ ముట్టిస్తా. అది తీసుకురా బావా, ఇది తీసుకురా బావా అని అన్ని నా చేతనే చెప్పేస్తావు కదా. అవును.
బాగా చూసి నవ్వుకుంటుందిలే. హాయ్ అండి పూర్ణిమ గారు, హాయ్ అండి సుమలత గారు. ఇగో మీరు తెచ్చిచ్చిన పూలు పెట్టుకున్నా చూడండి. మా సబ్స్క్రైబర్లు తెచ్చిచ్చిన పూలు పెట్టుకున్నా. సరే మళ్ళీ తర్వాత వేసుకుందాం. చూశారు కదా ఇట్నే అవి 2 కూడా కాల్చుకుంటాము. అభిమానంతో పొందిన ఆస్తి మమ్మీ నీకు అది. చాలు. డబ్బు విలువ కాదు, సంతోషంగా నా కోసం పూలు తెచ్చిచ్చారు, అదే సంతోషం అమ్మ నాకు. వాళ్ళు నీకోసం ఎత్తుకుంటారు వచ్చి, వాళ్ళకి వచ్చే ఉండేది ఆ ఒక్క రోజేనంట సెలవు నుండి. అయినా కానీ ఆ రోజు ఇంటికి వచ్చి గిఫ్ట్స్ ఇచ్చి పూలు ఇచ్చి పోయింది. అవును, మంచి మ్యారినేట్ అయ్యి ఉండే 1 అవర్ నుంచి మళ్ళా పెట్టుకుందాం. సంతోషమే వేరుందిలే. అవును. ఎంత బాగా సరే అండి, ఏగనియండి అట్లా. చూడండి నేను చేసిన పుల్ పీసు సాలో ఫ్రై. పీస్ పేరు ఏంటంటే కలకత్తా పాంప్లెట్. అంతేనా నవీనా? పీస్ పేరు. సరే పదండి తిందాం, రండి. మమ్మీ ఇంత పెద్ద ప్లేట్ ఆడిదిమా? ఓ ఆ గిన్నె. ఓకే స్టీల్ దాంట్లో పెట్టిన. ఓకే అబ్బో సూపర్. ఇట్ట పట్టుకోండి, చేప తోక చేప ఏలాడుతున్నట్టుగా ఇట్లా ఇట్లా చేప ఏది మరి? చేప వస్తుంది. ఎంత పట్టుకునే ఈ చేప చూడు ఎట్లా బాగుంది. ఇంత పెద్ద చేప పెడతా, భోజనం పెడతా. నెయ్యి వేసుకుందామండి. నెయ్యి లేనిది అసలు తినరు మా వాళ్ళు. రండి భోజనం వడ్డించుకుందాం. వేడి వైట్ రైస్. నిన్న పొద్దున్న నూరిన టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి సూపర్ ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. కొంతమంది కామెంట్ పెట్టారు మమ్మీ, ఫస్ట్ కూర పెట్టి తర్వాత అన్నం వేయాలని. కానీ మాకు అలవాటు లేదండి. మాకు చిన్నప్పటి నుండి ఫస్ట్ అన్నం పెట్టుకొని మా తరతరాల నుండి మా అవ్వోళ్ళు మా తాతోళ్ళు కానుండి మేమందరం ఫస్ట్ అన్నం పెట్టుకొని తర్వాత కూర వేసుకుంటాము. మేమే కాదు చాలామంది జనాలు కూడా 90% 95% ఇలాగే. మా వాళ్ళందరూ కూడా తింటే ఎవరు అట్లేరు. మాకు ఎట్లా వస్తుంది? సో మీరేం ఫీల్ అవ్వకండి, మాకు జస్ట్ అది అలవాటు. ఇంకొకటి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇది వేసుకోవడం వల్ల కూర పప్పు ఏమైనా వేసుకున్నా కానీ పల్లెమంతా దొరలకుండా అన్నం అంటే కొద్దిగా మంచిగా ఉంటుంది తర్వాత కూర వేసుకోవడానికి. ఫస్ట్ ఇది నాకు సరే ముందు పిసి వేస్తాం. బావా రా. ఏం చేపల కూర ఇది? చేపల కూర కాదు, చేపల ఫ్రై. ఏం చేప అంటావా? కలకత్తా పాంప్లెట్ అంట. కలకత్తా పాంప్లెట్. కలకత్తా పాంప్లెట్. సరే ముందు నెయ్యి వేస్తా. ఉల్లిగడ్డలు, పులుసు వేసిన చింతపండు వేసిన నీకు సరిపోతే నిమ్మకాయ పిండుకో. పిస్ నెయ్యా. అది మాక పచ్చడి టీ బా.
చేప భలే టేస్ట్ ఉంది, మెత్తగా టేస్ట్ బాగుంది. మస్తు ఉంటుంది. తెలుసు కదా నాకు. కలకత్తా పాంప్లెట్. కలకత్తా పాంప్లెట్. కలకత్తా పాంప్లెట్. చూడండి ఎంత బాగుంది, మెత్తగా మంచిగా కాలింది, మంచిగా మెత్తగా ఉంది. అద్దరిపోనుంది. ముళ్ళు కొల్లేవు బావా, ఒకటే ముళ్ళు కొల్లేదు. చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు, అసలు ముళ్ళే లేదు. సూపర్ ఉంది. ఎట్లుంది బా? పాపం బాగుందని చెప్తూనే ఉన్నాడు. సూపరా? చెప్పలే మా ఆయన నిమ్మకాయ పిండుకుంటాడని. థ్యాంక్ యూ బా. బా ఎంత బాగుందో, ఎర్రగా. చూడండి, ముళ్ళు పెద్ద ముళ్ళు, ఇందులో అసలు ముళ్ళులే లేవు. సరేనండి, మేము నిదానంగా తింటాము. నేను చేసిన కలకత్తా పాంప్లెట్ మీకు కానీ నచ్చినట్టయితే ఫ్రై లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్, గుడ్ నైట్. బాయ్. సో గాయ్స్, ఇప్పుడు నేను తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మొట్టమొదటి మనం కొద్దిగా లైట్గా, వీడియో కోసమైనా కొద్దిగా లైట్గా నెయ్యి వేసుకుంటా. అన్నము పచ్చడి యాజ్ యూజువల్ నార్మల్ బాగుంటుంది, కానీ కొంచెం నెయ్యి వేసాను కాబట్టి కొంచెం కమ్మగా ఉంటుంది. చాలా బాగుంది, నెయ్యి వేసి పెట్టి మంచి టేస్ట్ వచ్చింది. సరే, ముఖ్యంగా మనం చూడాల్సింది చేప రుచి. సో ఈ ఫిష్ వచ్చేసరికి కలకత్తా పాంప్లెట్ అన్నది మా మమ్మీ, కానీ ఇది యాక్చువల్ పేరు బ్లాక్ పాంప్లెట్. సో ఇప్పుడు తినేసి టేస్ట్ ఉంటుందో చెప్తా. సో బ్లాక్ పాంప్లెట్ అనొచ్చు, కలకత్తా పాంప్లెట్ కూడా అనొచ్చు అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. దీని రియల్ ఫోటో మీకు తమ్నేల్లో చూశారు కదా, సేమ్ అదే అనమాట. మా మమ్మీ డాడీ పట్టుకున్నారు కదా, అదే ఫోటో. సో దాన్నే బ్లాక్ పాంప్లెట్ అంటారు. టేస్ట్ చెప్తాను. టేస్ట్ చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఈ చేపని మీరు కూడా చాలామంది తినుంటారు. మీకు కూడా ఈ ఫిష్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు కుక్ చేసుకున్నారో, మీరు ఫ్రై చేసుకున్నారో, కూర చేసుకున్నారో. ఎందుకంటే చాలామంది కూర కూడా చేసుకుంటారు దీన్ని, పులుసు. కానీ ఫ్రైగానే చాలా బాగుంది. చూడండి, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ముళ్ళు లేవు, అస్సలు ముళ్ళు లేవు.
మీరు చూడండి మొత్తం ఒత్తి చూపిస్తున్నా, ఒక్క చోట కూడా ముళ్ళు లేదు, మొత్తం డైరెక్ట్ మీటే. అలా మొత్తం అలా మడత పెట్టేసి ఉండలాగా చేసుకొని తినేయచ్చు అనమాట. ఓన్లీ సెంటర్ బోన్ ఒకటే. ఈ సెంటర్ బోన్ ఒకటే చూడండి. పక్కన తీసే కండ మొత్తం ఇలా తీసుకోవడము, ఇలా తినేసాను. లైట్గా నిమ్మరసం పిండుకుంటే, మా డాడీకి ఇష్టం నిమ్మరసం, నాకు కూడా ఇష్టమే. ఇంత బాగుంది చూడండి. ముళ్ళులే లేవు, చాలా ఈజీ తినడానికి, ఇట్లా మెత్తగా ఉంటాయి. చూడండి ఎట్లా వస్తుందో చూడండి. ఇది డెడ్ చూడండి. ఇలా మడత పెట్టి డైరెక్ట్ మింగేయచ్చు. నేను తిన్న వాటిల్లో ముళ్ళు లేని చేపల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇది. ఎందుకంటే చాలా తక్కువ ముళ్ళు, చాలా ఈజీ తినడం. ఎందుకంటే మీరే చూడండి ఎట్లా వస్తుందా. ఇలా పట్టుకొని ఇలా పక్కకు అలా లాగేయచ్చు. చూడండి, ఒక్క ముళ్ళన్న ఉందా చూడండి, ఒక్కటి కూడా ముళ్ళు లేదు. మమ్మీ సూపర్ మమ్మీ, ఫిష్ అదిరింది. ఓకే నాని. చూడండి బోన్లెస్ చికెన్ మీట్ కదా వచ్చినట్టు వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది మమ్మీ. అక్కకు కూడా నచ్చింది, డాడీకి నచ్చింది, అందరికీ నచ్చింది. పైగా ఫిష్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, చాలా మంచిది బ్రెయిన్కి, హార్ట్కి. ఈ చేప కొవ్వు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకే డాక్టర్లు కూడా చేప తినండి అంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి చేపలో. కాబట్టి మీరు కూడా తినండి మంచిగా, ఫిష్ చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఓకే అండి, ఈరోజు మా మమ్మీ చేసిన ఈ బ్లాక్ పాంఫ్రెట్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ అయితే చేస్తారు, కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ ఛానల్కి చాలా సపోర్ట్ అయినట్టయితుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే నెక్స్ట్ వచ్చే వెరైటీ ఫుడ్ మాత్రం మీరు తప్పకుండా మిస్ అవుతారు. సో అస్సలు మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో కమింగ్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. టాటా బాయ్.